జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి విజయయాత్ర 6వ రోజు కాకినాడ జిల్లాలో విజయవంతంగా సాగుతోంది. ఈరోజు కాకినాడ రూరల్ పరిధిలోని ప్రముఖులతో పవన్ సమావేశమయ్యారు. అనంతరం జనసేన వీర మహిళలతో సేనాని సమావేశం కానున్నారు. సాయంత్రం 5 గంటలకు కాకినాడ రూరల్ ఏటిమొగ్గలో పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి విజయయాత్ర ఆ రోజు కాకినాడ జిల్లాలో విజయవంతంగా సాగుతోంది. ఈరోజు కాకినాడ రూరల్ పరిధిలోని ప్రముఖులతో పవన్ సమావేశమయ్యారు. అనంతరం జనసేన వీర మహిళలతో సేనాని సమావేశం కానున్నారు. సాయంత్రం 5 గంటలకు కాకినాడ రూరల్ ఏటిమొగ్గలో పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. ఇక పవన్ పర్యటనకు సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ ఫోన్ ద్వారా అందిస్తారు. రాజ్ కుమార్. శివ, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన కాకినాడలో కొనసాగుతా ఉంది. అయితే నిన్న సర్పవరం జంక్షన్ లో బహిరంగ సభ నిర్వహించిన అనంతరం అక్కడ ఏదైతే స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై పవన్ కళ్యాణ్ కామెంట్ చేసినటువంటి పరిస్థితి. అయితే ముఖ్యంగా చూసుకుంటే 4 ఏళ్ల వైసీపీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత 4 ఏళ్ల కాలంలో కూడా ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు. అదేవిధంగా స్థానిక శాసనసభ్యులైనటువంటి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ ఇక్కడ ఆయన చేసినటువంటి అక్రమాలన్నీ కూడా ప్రజలకు తేటజల్లం చేసినటువంటి పరిస్థితి. ఏదైతే అక్రమంగా బియ్యం పోర్టుకి తరలిస్తున్నటువంటి కార్యక్రమము, అదేవిధంగా ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే గంజాయికి సంబంధించింది కూడా కీలకంగా వ్యవహరిస్తున్నారంటూ కూడా పవన్ కళ్యాణ్ కామెంట్ చేసినటువంటి పరిస్థితి. అయితే ఆడపిల్లలను కూడా కిడ్నాపులు చేస్తున్నారు, ఖచ్చితంగా వారిని ఇబ్బందులు పెడుతున్నారంటూ కూడా పవన్ కళ్యాణ్ నిన్న ద్వారంపూడిపై ఫైర్ అయినటువంటి పరిస్థితి. అయితే ఖచ్చితంగా జనసేన అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా సమూలంగా పారదోలుతామంటూ కూడా పవన్ కళ్యాణ్ కామెంట్ చేసినటువంటి నేపథ్యంలో ముఖ్యంగా చూసుకుంటే ఈ రోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఈ రోజు కాస్త బిజీగా గడుపుతున్నటువంటి పరిస్థితి. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఈ రోజు ఏదైతే ఉదయం ఏదైతే ప్రముఖులతో సమావేశం అనంతరం కూడా జనసేన అధినేత వీర మహిళలతో అంటే నియోజకవర్గానికి 2 రోజులు కేటాయిస్తున్నటువంటి జనసేన అధినేత ఖచ్చితంగా స్థానికంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరితో కూడా భేటీ అవుతాం. ప్రత్యేకంగా మహిళలతో ఒక సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. మహిళలు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు, అక్కడ ఏంటి అనేది కూడా పవన్ కళ్యాణ్ తెలుసుకున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే ఆ తర్వాత కూడా సాయంత్రం ఏదైతే పవన్ కళ్యాణ్ ఏటిమొగ్గలో పర్యటిస్తాడు, ఏదైతే కాకినాడ పోర్టుకి సంబంధించినటువంటి అంశం కూడా పవన్ కళ్యాణ్ ప్రస్తావిస్తారు. అయితే 4 ఏళ్ల కాలంలో కూడా పలు పోర్టుల అభివృద్ధికి వైసీపీ ప్రభుత్వం శంకుస్థాపన చేస్తున్నాము, ఖచ్చితంగా వాటిని అభివృద్ధి చేస్తున్నాం అంటున్న తరుణంలో మత్స్యకార కుటుంబాలు కావచ్చు, అక్కడ పోర్టుకి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా పవన్ కళ్యాణ్ వారి దగ్గర నుంచి సేకరించి ఖచ్చితంగా ఒక సొల్యూషన్ వచ్చే విధంగా కూడా సమస్యని టేకప్ చేసి దానికి సొల్యూషన్ వచ్చే విధంగా కృషి చేస్తారని మనం చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకుంటే ఈ రోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాస్త బిజీగా గడుపుతారు. ఖచ్చితంగా సమావేశాల అనంతరం కూడా ఈ రోజు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ప్రెస్ మీట్ అనంతరం కూడా పవన్ కళ్యాణ్ ఈ రోజు మరొకసారి ద్వారంపూడిపై ఫైర్ అయ్యే అవకాశం ఉంది. నిన్న బహిరంగ సభ విజయవంతం అయిందని జనసేన శ్రేణులు చెప్తున్నటువంటి తరుణంలో ఈ రోజు ఏదైతే ఈ నాయకులతో సమావేశం కావచ్చు, వీర మహిళలతో సమావేశం కావచ్చు, సాయంత్రం పవన్ కళ్యాణ్ ఫీల్డ్ టూర్ కావచ్చు, ఖచ్చితంగా కాకినాడ పర్యటన మొత్తం కూడా పవన్ కళ్యాణ్ జన సైనికులందరూ కూడా విజయవంతం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. శివ. ఓకే రాజ్ కుమార్, థ్యాంక్ యూ.